ఆశయాలు అందరికీ ఉంటాయి, కానీ వాటిని ఆచరణలో చేసి చూపేవారు కొందరే ఉంటారు. ఆ కోవకు చెందిన వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ పి వెంకట్రామరెడ్డి. ఉమ్మడి మెదక్ జిల్లాలో జాయింట్ కలెక్టర్ గా సేవలందించిన వెంకట్రామరెడ్డికి ఇక్కడ ప్రతి కుటుంబం సుపరిచితమై ఆపదాని తనను ఆశ్రయించిన ప్రతి ఒక్కరిని ఆదుకున్న అరుదైన అధికారిగా వెంకట్రామరెడ్డి పేరు గడించారు. పేదల కష్టం తెలిసిన కలెక్టర్ గా గుర్తింపు పొందిన వెంకట్రామరెడ్డి కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరి కన్నీళ్లు తుడిచేందుకు రాజకీయాల వైపు అడుగులు వేశారు. తనకొక కుటుంబంలా మారిపోయిన మెదక్ జిల్లాను మరింత ప్రగతి పదంలోకి తీసుకువెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. తనను నమ్మి ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్లో కొట్లాడి నిధులు తీసుకురావడంతో పాటు తన కుటుంబ ఆస్తి నుండి 100 కోట్ల రూపాయలు పీవీఆర్ ట్రస్ట్ ద్వారా మెదక్ పార్లమెంట్ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో విద్యార్థుల చదువు కోసం ఖర్చు చేస్తానని సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు, నియోజకవర్గానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి యువతను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడంతో పాటు ప్రతి 6 నెలలకు ఒకసారి మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసి వారికి మంచి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా బాధ్యత తీసుకుంటారంటూ భరోసానిచ్చారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు 1 రూపాయికే వేడుకలు చేసుకునే విధంగా ప్రతి నియోజకవర్గంలో 2 కోట్ల రూపాయల సొంత ఖర్చుతో ఫంక్షన్ హాలు నిర్మిస్తానని, అది కూడా ఎంపీగా గెలిచిన 9 నెలల్లోనే ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు. వెంకట్రామరెడ్డి అంటే ప్రజల కష్టం తెలిసినవాడు, ప్రజల కన్నీళ్లు తుడిచినవాడు. అలాంటి వ్యక్తికి మెదక్ పార్లమెంట్ ప్రజలకు సేవ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు అవకాశం కల్పించారు. మే 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి వెంకట్రామరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. పార్లమెంటులో తెలంగాణ గలం వినిపిద్దాం. కలెక్టరే